ఫోన్ ట్యాపింగ్ కేసులో వైపు జోరుగా విచారణ జరుగుతోంటే మరోవైపు లీగల్ నోటీసుల వ్యవహారం ఆసక్తికరంగా మారింది. తనపై అసత్య ఆరోపణలు చేశారంటూ బండి సంజయ్కి నోటీసులు ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే తగ్గేదేలే అంటూ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన అనంతరం బండి సంజయ్ కేటీఆర్ పై పలు ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ పై ఆరోపణలు నిరూపించాలని బండికి సవాల్ చేశారు. లేకపోతే 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకుంటే లీగల్ నోటీసులు ఇస్తానంటూ హెచ్చరించారు. బండి సంజయ్ నుంచి స్పందన లేకపోవడంతో అన్నట్టుగానే లీగల్ నోటీసులు పంపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అసత్యాలు మాట్లాడారని, కేంద్ర మంత్రిగా ఉండి కూడా బాధ్యతారహితంగా మాట్లాడారని నోటీసుల్లో ఆరోపించారు కేటీఆర్. ఒక ప్రజాప్రతినిధిపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్న కేటీఆర్ రాజకీయ ఉనికి కోసమే అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. బండి సంజయ్ తనపై చేసిన కామెంట్స్ కు వెంటనే క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులోనూ అసత్య ఆరోపణలు చేయకుండా ఉండాలని, లేకుంటే క్రిమినల్ చర్యలకు బండి సంజయ్ బాధ్యులవుతారని హెచ్చరించారు. కేటీఆర్ లీగల్ నోటీసులపై ఎక్స్ లో స్పందించారు బండి సంజయ్. గేమ్ మొదలైందన్న బండి లీగల్ నోటీసులకు భయపడే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. నిజం సింహం లాంటిదని, ఫోన్ ట్యాపింగ్ ద్వారా జీవితాలను నాశనం చేసిన నేరస్తులు త్వరలోనే బయటపడతారని చెప్పారు.